హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుంది నాగర్సోల్ నేషనల్ పార్క్ అండి. కర్ణాటకలో ఉండిద్ది. లేదంటే దీన్ని నాగర్సోల్ టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారండి. మైసూర్ దగ్గరలో ఉండిద్ది. మనం చూడండి, ఇప్పుడు ఎంటర్ అయ్యాము. బైసప్స్ చూస్తున్నామండి. ఇక్కడ చాలా ఉన్నాయండి. అసలు మనం ఎటు చూసినా. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి 9 దాకా ఒక ట్రిప్ అండి. 2 to 5 PM దాకా ఒక ట్రిప్ అండి. 2 ట్రిప్స్ ఉంటాయండి. జీప్లో తీసుకెళ్తారు. అది మనం ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలండి. ఒక 1 week 10 days బిఫోర్ కూడా బుక్ చేసుకోవాల్సి వచ్చిందండి. డియర్స్ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం టైగర్స్ చూడొచ్చండి. మేమైతే నాగర్సోల్లో ఒక టైగర్ని చూసామండి. చాలా భయం వేసిందండి. జీప్ దగ్గరలోకి వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదండి. వాటికి యానిమల్స్కి అక్కడ టైగర్ వస్తుంది అంటే ముందే తెలిసిపోయిద్దంటండి. మాకు జీప్ డ్రైవర్ అన్న చెప్పారు. అది పరిగెత్తుతుంది చూడండి. జింక దుప్పి పరిగెత్తుతుంది చూడండి. అది టైగర్ని చూసి దాన్ని బట్టి పరిగెత్తుతుందని చెప్పారండి. ఇప్పుడు ఇటు నుండి టైగర్ వచ్చిద్ది అని మాకు చెప్పారండి జీప్ అన్న. ఇప్పుడు మనం టైగర్ మన రైట్ సైడ్ నుండి వచ్చిందండి. చూద్దాము. వాళ్ళు డైలీ తిరుగుతూ ఉంటారు కదండి, వాళ్ళకి తెలిసిపోయిద్ది ఎటు నుండి ఏంటి ఎలా ఉంటాయి అనేది. అదిగోండి టైగర్. మనతో పాటు ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారండి. ఫొటోస్ అవన్నీ వాళ్ళు నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు. టైగర్ చూడండి ఎలా వెళ్తుందో. చాలా దగ్గర నుండి వెళ్తుందండి. పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వాళ్ళు అరవకూడదు అవన్నీ చెప్తారండి ఇన్స్ట్రక్షన్స్. చాలా సైలెంట్గా ఉండాలి. మనం ఇది బెస్ట్ టైం అయితే విజిట్ చేయడానికి అక్టోబర్ నుండి జూన్ దాకా విజిట్ చేయొచ్చండి. బెస్ట్ టైం. ఎక్కువ మనకు కనపడతాను టైగర్స్ బాగుండిద్దండి వ్యూకి. మనకి ఇక్కడ జింకలు, బైసెప్స్, ఇంకా నెమళ్ళు, ఎలిఫెంట్స్, టైగర్స్ ఇలా చాలా చూడొచ్చండి. మనం చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు టైగర్ని. మేము మధ్యాహ్నం వెళ్ళామండి 2 ట్రిప్కి, 2 to 5 దానికి. చూడండి ఇక్కడ హై డెన్సిటీ ఆఫ్ టైగర్స్ ఉంటాయండి. మనకు మ్యాక్సిమం కనపడిద్దండి ఇక్కడ టైగర్స్. మనం టైగర్తో పాటు వెళ్తున్నామండి జీప్లో. వామ్మో, ఇప్పుడైతే భయం పుట్టిందండి నాకు. ఒక్కసారిగా వెనక్కి తిరిగితే వెనక్కి వచ్చిద్దా ఏంటి అన్నంత భయం వేసిందండి. అలా తిరిగి చూసుకొని వెళ్ళిపోతుందండి సౌండ్కి. చూడండి ఎలా వెళ్తుందో. అది వెళ్తుంటే ఒక్క జింక ఏదీ లేదండి, అన్నీ పరిగెత్తున్నాయి చూడండి భయమేసి. మేమైతే దాన్ని ఒక 15 to 20 minutes దాకా చూసామండి. అదే ఇటు అటు మారుతూ ఉన్నా కూడా డ్రైవర్ మమ్మల్ని కరెక్ట్ ఎటు వస్తుంది అని దాన్ని చూసి పోనిచ్చారండి. దగ్గర నుంచి చూడండి దాని వ్యూ. ఫస్ట్ టైం అండి లైఫ్లో నేను అంత దగ్గరగా టైగర్ని చూడటం. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి, డెఫినెట్గా చెప్తున్నాను. చూడండి పులి వెళ్తుందండి. జింకలు అవన్నీ ఇక్కడ అసలు తెగ కనిపిస్తాయండి. ఎక్కడ పట్టినా జింకలు మాత్రం చాలా ఉంటాయండి ఇక్కడ.
చూడండి ఎలా పరిగెత్తున్నాయో జింకలు. ఇవన్నీ జింకలేనండి. జింకలు, దుప్పులు ఇవన్నీ చాలా ఉంటాయండి. నెమళ్ళు, బైసన్స్, ఎలిఫెంట్స్. ఇదిగో చూడండి, మీరు చూస్తున్నారు ఎలిఫెంటు. ఒక పెద్ద ఎలిఫెంట్ వస్తుందండి ఇటు మన కళ్ళేనే. అక్కడ ఉండి గడ్డి తింటుంది. చూడండి తింటాం మీరు. చూడండి ఎలిఫెంట్ మనకి మధ్యాహ్నం కదండి వెళ్ళింది, బాగా సన్లైటింగ్గా ఉంది. దగ్గర నుండి చూడండి ఎలిఫెంట్ని. నెమలండి, నెమలి చూడండి ఎంత అందంగా ఉందో. ఎగిరిపోతుందండి మన పక్కనే, జీప్ పక్క నుండి. చూడండి ఇంకొక నెమలి. ఇది కూడా మన జీప్ పక్క నుండి అలా వెళ్తూ ఉండేయండి నెమళ్ళు కూడా. ఇవే అడవి పందులండి. చూడండి టైగర్ అండి వెళ్ళిపోతుంది అడవిలోకి.